ఆచి చికెన్ మసాలా. దృశ్యం 3 విషయంలో సస్పెన్స్ కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఇప్పటికీ మలయాళ హిందీ వర్షన్ పట్టాలెక్కింది. తెలుగు వర్షన్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకునే లోపే మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ వెంకీ దృశ్యం వరల్డ్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తారా లేదా? ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ స్టోరీలో. మలయాళ దృశ్యం 3ని దర్శకుడు జీతూ జోసెఫ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు. ప్రజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేసింది. మలయాళ వెర్షన్ ఏప్రిల్లో, హిందీ వెర్షన్ అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో తెలుగులో ఎప్పుడు అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకీ ప్రజెంట్ ఆదర్శ కుటుంబం మూవీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తర్వాత దృశ్యం 3ని పట్టాలెక్కిస్తారనే న్యూస్ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ విషయంలోనూ డౌట్స్ రైజ్ అవుతున్నాయి. దృశ్యం 3 మలయాళ వెర్షన్ ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఏప్రిల్లోనే క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అందుకే అసలు త్రీక్వెల్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట మేకర్స్. మరి ఈ విషయంలో వెంకీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి.